అవసరం ఉంది. తమ్ముళ్ళు ఆడబిడ్డలు మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా, ఈరోజు మే 1వ తారీఖున మే 13వ తారీఖు జ్ఞాపకం ఉందా? మీ అందరికీ అడుగుతున్నాను. ఉందంటే చేలు పైకెత్తండి. నాకంటే హుషారుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 13 వస్తుందా? ఎప్పుడెప్పుడు ఓటింగ్కి వెళదామా? వెళ్ళి కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడున్నా ఆ గుర్తుకు ఓటేసి, ఇక్కడైతే ఈ పార్లమెంట్లో అయితే పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అసెంబ్లీ అభ్యర్థులు 7 మంది కూడా సైకిల్ గుర్తే. 7 మందిని గెలిపించండి. పోయినసారి కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత మీది. కానీ ఈసారి నాకు అనుమానమే లేదు, 7కు 7 మనం గెలుస్తున్నాం. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి చూస్తే నిన్న మేము ఒక మేనిఫెస్టో తెచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన, మాకు రిజర్వేషన్ లేవు కాలేజ్ సీట్లలో, ఉద్యోగాలని బాధ ఉంటే ఫస్ట్ టైం చరిత్రలో 10% ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకి రిజర్వ్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి, ఇంకొక కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి. అందరి కోసం 10% రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డల కోసం నేను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు పుట్టిల్లు, మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టింది కూడా తెలుగుదేశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే. ఇది కాకుండా దీపం ఇచ్చి వంట గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇచ్చాం. అదే మాదిరిగా ఆ రోజు మరుగుదొడ్డి కట్టించి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. ఇంకో పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఇచ్చాం, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం, డాక్రా సంఘాల రుణాలు కొంతవరకు మాఫీ చేశాం. ఇలాంటి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు మళ్ళీ మహాశక్తి కింద మా ఆడబిడ్డలందరికీ 4 కార్యక్రమాలు ఇచ్చాం. దాంట్లో మొదటి కార్యక్రమం, ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల వరకు మళ్ళా పింఛను వచ్చే వరకు 1,500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేస్తాం. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. 3 ఉంటే 45,000 ఇస్తాం, 4 ఉంటే 60,000 ఇస్తాం. పిల్లలందరినీ చదివించే బాధ్యత తల్లిది. అలాంటి తల్లి ఒక్కొక్కసారి 15,000 ఒకరికే ఇస్తే ఇంకొకరిని చదివించలేక ఇబ్బంది పడతా ఉంది. అందుకే నేను ఆలోచించా, వివక్షత లేకుండా, కటింగులు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 3వ దీపం కింద ధరలు తగ్గేదా వరకు అవసరమైతే శాశ్వతంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4వ కార్యక్రమం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. రేపు రాబోయే రోజుల్లో పక్కనెక్కడన్నా ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి
ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో ఒకటి హామీ ఇస్తున్నాం. డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. 0 ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల 10 లక్షలు మీరు అప్పు చేయొచ్చు. మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు. మార్జినల్ మనీగా దీని వ్యాపారాలు చేయొచ్చు. దానికోసం నేను ఆలోచించాను. చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి ఆర్థికంగా పైకొచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఆడబిడ్డలుగా, గౌరవంగా బ్రతికే విధంగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది. ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండుందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా. ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒకసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా.